వెంకటాపురం అనే గ్రామంలో విశ్వనాథ శర్మ అనే పైల్వాన్ ఉండేవాడు. ఆయన పహిల్వాన్గా చుట్టుపక్కల గ్రామాలు బాగా ప్రసిద్ధి చెందాడు. ఆయన పోటీలో పాల్గొంటే తప్పనిసరిగా గెలవాల్సిందే. ఆయన పట్ల అందరికీ ఇష్టం ఉండేది. వర్మ ఎక్కడ పోటీలో పాల్గొన్నా అందరూ వచ్చి చూసి ఆనందించేవారు. ఆయన కుస్తీ శిక్షణ కేంద్రాలు కూడా నడిపేవాడు. సుమారు 100 మంది వరకు వెంకటాపురం చుట్టుపక్కల గ్రామ ప్రజలకు చెందిన యువకులు ఆయన వద్ద కుస్తీ పోటీలో శిక్షణ తీసుకునేవారు. కుస్తీ పోటీల ఏర్పాటు కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళో నుంచి ఆహ్వానాలు వచ్చాయి. వర్మ ఎప్పుడూ శిక్షణ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు. నాగభూషణం అనే ఒక యువకుడు వర్మ వద్ద మల్లయుద్ధం శిక్షణ తీసుకోవడానికి చేరాడు. దీర్ఘకాలం కష్టపడి విద్య నేర్చుకుందామనే స్వభావం అతనికి లేకపోవడంతో ఏదైనా వెంటనే నేర్చుకోవాలని భావించాడు. ఎంతటి పనైనా వెంటనే అయిపోవాలనుకునేవాడు. ఎంతటి కార్యమైనా ఇట్టే పూర్తి అనుకునేవాడు. మల్లయుద్ధం సాధనపై కూడా ఇటువంటి అభిప్రాయమే అతనికి ఉండేది. వీలైనంత త్వరగా కుస్తీ పాఠాలు పూర్తి చేసి పోటీలో పాల్గొనాలని భావించాడు. మొదట వ్యాయామశాలకు వెళ్ళి సాధన చేస్తూ వారిని కలిశాడు. అక్కడ కుస్తీ సాధన ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. కనీసం ఏడాది కుస్తీలో ప్రథమ అంశాలే నేర్పుతారని, ఆ తర్వాత మరో 2 ఏళ్ళు సాధన చేయాల్సి ఉంటుందని వారు చెప్పారు. అయితే నేను ఏడాదిలో పూర్తి చేసి వారితో చేరుతాను అన్నాడు. అలాగే ఏడాది తర్వాత కుస్తీ సాధన పూర్తి చేసిన వారితో కలిసి కుస్తీ సాధన పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే మల్లయుద్ధంలో పోటీలో పాల్గొన్నాడు. మల్లయుద్ధంలో అంత పట్టు లేకపోవడంతో పాల్గొన్న అన్ని పోటీలో ఓడిపోసాగాడు. అతన్ని చూసి అందరూ హేళన చేశారు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావడంతో నాగభూషణం కంగు తిన్నాడు. వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాడు. క్షమాపణలు కోరాడు. అప్పుడు గురువుగారు నడక నేర్వకుండా పరుగు కోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశాడు. నాగభూషణం చేసిన తప్పుకు చింతించాడు. అన్నిటికీ దగ్గరగా దారులు ఉండవని గ్రహించాడు. మళ్ళీ కుస్తీ పాఠాలను మొదటి నుంచి సాధన ప్రారంభించాడు. అనతి కాలంలోనే ప్రావీణ్యం సాధించాడు. గురువు ఆశీస్సులతో పోటీలో పాల్గొని విజయాలు సాధించాడు. నీతి: గురువు ఆశీస్సులు లేనిదే విద్య అబ్బదు.